టీఆర్ఎస్ సమావేశం కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం. నేడు టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ రేపు విడుదలకు ఏర్పాట్లు పూర్తి. రాప్తాడు అభ్యర్థి విషయంలో ట్విస్ట్ పరిటాల సునీతకు బదులుగా బరిలోకి శ్రీరామ్. పోలవరం ఎమ్మెల్యేకు టికెట్పై అభ్యంతరాలు చంద్రబాబు నివాసం ఎదుట నిరసనలు. టీడీపీలోకి వంగవీటి రాధా ఈ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా మనసులో మాట బయటపెట్టిన రేవంత్. కాంగ్రెస్ కు మరో షాక్ ఇవాళ గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి. పర్చూరు టికెట్ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకే పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ క్లారిటీ. జగన్ తో వ్యాపారవేత్త పీవీపీ భేటీ వైసీపీలోకి తోట నరసింహం. పవన్ తో వామపక్ష నేతల చర్చలు సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు. రేపు రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ సక్సెస్ చేయాలని తోట చంద్రశేఖర్ పిలుపు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ఆటంకం ప్రకటన ఈ నెల 16కు వాయిదా. కడపలో ఓటు తొలగించాలని ఫామ్ 7 దాఖలు జగన్ కు తాకిన ఓట్ల తొలగింపు సెగ. కాంగ్రెస్ కు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజీనామా భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే క్లారిటీ. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం జగన్ ని కలిసేందుకు అనుమతి నిరాకరణ. ఏపీలో హాంగ్ కు ఛాన్స్ లేదు ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఖాయమన్న లగడపాటి. సిట్ విచారణకు అశోక్ డుమ్మా అరెస్టుకు రంగం సిద్ధం. మోదీ ఇలాకాలో టీఎంసీ ఎంట్రీ వారణాసి నుండి మమతా బెనర్జీ ప్రచారం. గుజరాత్ లో రాహుల్ సమర బేరీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. సికింద్రాబాద్ మారేడుపల్లిలో భారీ పేలుడు భవనం కూలి ఒకరు మృతి మరొకరికి గాయాలు. చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం కాలువలో పడ్డ కారు 6గురు దుర్మరణం. సోషల్ మీడియాలో సర్ఫెక్సెల్ యాడ్ దుమారం బాయ్కాట్ సర్ఫెక్సెల్ హ్యాష్ట్యాగ్ తో ట్రోల్. బోయింగ్ విమానాలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం భారీగా పడిపోయిన స్పైస్ జెట్ల షేర్. ఢిల్లీ లోక్సభ స్థానం నుండి గంభీర్ పోటీ 2-3 రోజుల్లో పూర్తి క్లారిటీ.